ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయతోని గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సొరకాయని ముందుగానే పొట్టు తీసి ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువగా ఉంటే కొద్దిగా పిండి తీసుకుంటే మనకి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువగా పడుతుంది పిండి. ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఇందులో ముందుగా నానబెట్టిన ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, టేస్ట్‌కి తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకుని మనం తుంచి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ మనం ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ముందుగా నేను ఇందులో ఒక 1 కప్పు బియ్యపిండి వేసుకొని కలుపుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పిండి అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కొంచెం చిన్న ముద్ద మనకి ఏ సైజులో కావాలో గారె ఆ సైజు పిండి ముద్ద తీసుకొని ఇలా వేలతో ప్రెస్ చేసేసుకోవాలి. పక్కన స్టవ్ పైన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత మనం ఈ గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పొంగంత పోయి ఇలా మంచి కలర్ వచ్చే ఫ్రై చేసుకుంటే మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి. అన్ని విధంగానే చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతాయి. థాంక్యూ ఫర్ వాచింగ్.